సో గైస్ మన్ కథ. సో అజిత్ గారి బేవత్సమైన ఫిల్మ్ అనమాట ఇది. తెలుగులో గ్యామ్లర్ అని చెప్పి అయితే రిలీజ్ అయింది. సో అయితే ఈ మూవీ 23rd అయితే రిలీజ్ అయింది అనమాట. సో నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మూవీ చూడాల్సి వచ్చింది. సో దీనికంటే ముందు నేనైతే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను ఫస్ట్ టైం చూసిన అజిత్ గారి మూవీ గ్యామ్లర్. సో బేసిక్గా నాకు మన తెలుగు హీరోలు తప్పితే ఎవరూ తెలీదు. సో డబ్బుడు మూవీస్కి కూడా అంతగా వెళ్ళేవాడిని కాదు. ఆ టైంలో ఆ సందర్భంలో ఒకనొక సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ అందరం వెళ్ళేసరికి కూడా సినిమా అరగంట అయిపోయింది. బేసిక్గా మనకి మూవీ స్టార్ట్ అయితే ఎక్కదనమాట, సిరాగ్గా ఉంటుంది. సో ఈ మూవీ కూడా అలాగే చూశాను. చూసిన తర్వాత నాకేమంతేమనిపిలా, అంత గందరగోళం అనిపించింది. సో ఏది ఏమైనా కానీ నేను అజిత్ గారి మూవీ ఫస్ట్ చూసింది అయితే అదే. కానీ నాకు అజిత్ గారి ఎంటర్ అయినప్పుడల్లా మ్యూజిక్ ఒకటి వచ్చింది చూడండి. సో ఆ మ్యూజిక్ అనేది నాకు మైండ్లో తిరుగుతానే ఉంది అప్పటి నుంచి. ఆ మూవీ వచ్చిన తర్వాత ఆ మూవీ సీడీ కొనుక్కొని సీడీ పెట్టుకొని చూశాను అనమాట. చూసిన తర్వాత ఆ మూవీ అయితే పిచ్చగా నచ్చేసింది. అండ్ ఆ మ్యూజిక్ అయితే కట్ చేసుకొని కొన్ని రోజులు నా రింగ్ టోన్గా కూడా పెట్టుకున్నా. అంత బాగా నచ్చింది నాకు ఆ రింగ్ టోన్. ఆ బీజిఎం అదంతా కూడా అసలు యువన్ శంకర్ రాజా అయితే ఇచ్చి పడేశాడు. అండ్ ఈ రిలీజ్ అసలు నేను ఎలా చూడాల్సి వచ్చింది అంటే, బేసిక్గా ఒక పని మీద వెల్లూరు అయితే వెళ్ళామన్నమాట మేము. సో ఆడికి వెళ్ళిన తర్వాత ఆ పని అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే బయలుదేరదామని చెప్పి అనుకున్నాము. బట్ కాకపోతే కొంచెం టైం ఉంది అనగా ఏదైనా మూవీకి వెళ్దాం అనుకున్నాం. బేసిక్గా ఇది రిలీజ్ ఉందని తెలుసు కానీ నాకు పర్టికులర్ డేట్ తెలీదు. ఆ రోజే రిలీజ్ అవుతుంది. సో అయితే ఇంకా చూస్తే దగ్గరలో పీవీఆర్ ఐనాక్స్ థియేటర్ ఒకటి ఉంది. సో వెళ్ళిపోయాము మేము. అంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే పీవీఆర్ ఐనాక్స్లో పెద్దగా ఏముంటుందిలే అంటే డీసెంట్ పీపుల్స్ వస్తారు కదా, జస్ట్ చూసి వావ్ నైస్ అని చెప్పి క్లాప్స్ కొట్టేవాళ్ళు. సో ఆ కేటగిరీ పీపుల్ వస్తారు కదా అని చెప్పి సో నార్మల్గా అయితే వెళ్ళాము. బట్ ఐ షాక్డ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు లెగిసి మరీ కాల్ చేశారు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, అందులో పీవీఆర్ ఐనాక్స్ ఇలాంటి వాటిల్లో. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ మూవీ ఇది. అజిత్ గారి తాండవం మూవీ అని అయితే చెప్పచ్చు. అండ్ ఈ మూవీలో అజిత్, త్రిష అండ్ అర్జున్, ఆండ్రియా, వైభవ్, అంజలి, సో బేవచ్చమైన క్యాస్ట్ అయితే ఉంది ఈ మూవీలో. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రోల్స్లో ఇచ్చి పడేశారు. అండ్ మూవీలో అజిత్ గారు వచ్చినప్పుడల్లా వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్టిల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ బొబ్బ మామూలుగా ఉండదు. ఇంకా అజిత్ గారి విలన్ యాక్టింగ్ అయితే అరాచకం. అసలు ఏందిరా బాబు ఈ యాక్టింగ్ అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటే ఎక్సలెంట్గా ఉండేది. ఎందుకు రిలీజ్ చేయలేదబ్బా అని అయితే అనిపించింది. బట్ నేనైతే తమిళ్లో చూశాను, ఒరిజినల్ లాంగ్వేజ్ కాబట్టి ఐ సాటిస్ఫైడ్. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇలా రిలీజ్ చేసేటప్పుడు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ధనుష్ గారిది రఘువరన్ బీటెక్ అండ్ 3 ఇలాంటి మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి. కొన్ని సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, సో ఇలాంటివి అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇది కూడా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఇదే కాదు, నెక్స్ట్ తలపతి విజయ్ గారిది తేరి, అదే అండి పోలీసోడు, ఆ మూవీ కూడా రిలీజ్ ఉంది. బట్ అది కూడా ఓన్లీ తమిళ్, నాట్ తెలుగు. సో మొత్తానికి నేనైతే మూవీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్ లాంగ్ టైం బాగా రీమాస్టర్డ్ చేశారు. 4K క్వాలిటీ అయితే అదిరిపోయింది. అండ్ బీజిఎం అయితే ఆ డోల్బే ఆటమ్స్కి ధన్ అని చెప్పి మొత్తం సరౌండింగ్స్, చెవులు మొత్తం కూడా బేవత్సంగా వచ్చింది ఆ బీజిఎం అయితే. మొత్తానికి ఐఎమ్ అయితే వెరీ ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ టికెట్ రేట్ కూడా 185 రూపీసే ఉంది అక్కడ. సో మేబీ పెద్ద కాస్ట్లు లేవనుకుంటా. ఆడ మన ఏపీ తెలంగాణలో అనుకుంటా పీవీఆర్ ఐనాక్స్లో 200-300 అని చెప్పి అమ్ముతున్నారు. ఆడైతే కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంది. సో మంచిగా మూవీ చూసి అయితే బయలుదేరేసి వచ్చేసాను. ఇప్పుడైతే నేను మీకు ఈ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కనుక ఈ మూవీని తెలుగులో కానీ తమిళ్లో కానీ దేంట్లో చూసున్నా మీకు ఎలా అనిపించింది, ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ ఇస్తానే ఉంటాను. స్టే ట్యూన్ టు సిటీ మర్సివా.